జానీ మాస్టర్ నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ కేసు వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది అని అంటూ ఉన్నారు. మళ్ళీ జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు రావాలి అంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఏమైనా కాంప్రమైజ్ అయ్యి మాట్లాడి చేసి ఎంతో మంది కాళ్ళు పట్టుకుంటే కానీ ఆ స్టేజ్కి కేసు పెట్టిన వెంటనే వాళ్ళని మనం నిందితులుగా నిర్ణయించకూడదు. నమస్తే అండి. నమస్తే. మేడం, ఇప్పుడు జానీ మాస్టర్ కేసు మీకు తెలిసిందే. అయితే తనకి ఒక నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ కేసు వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది అని అంటూ ఉన్నారు. అయితే మాది మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు, ఇంకా లేదంటారా? ప్రస్తుతానికి క్యాన్సిల్ అయిపోయింది కదమ్మా. సో మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ ఆయన మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్లు అవి బయటకు వచ్చిన తర్వాత అది ఎంతో కష్టపడితే కానీ రాదు నేషనల్ అవార్డు అనేది. అది ఆయన బ్యాడ్ లక్. దాని గురించి బెయిల్ ఇచ్చారు, కండిషన్ బెయిల్. అది ఆ అవార్డు తీసుకుని మళ్ళీ వచ్చేసేటట్టు ఇచ్చుంటారు. ఆ అవార్డు ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో జానీ మాస్టర్ బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. ఏ పర్పస్ మీద అయితే ఇచ్చారో ఆ పర్పస్ అవ్వట్లేదు కదా. సో ఏంటంటే కండిషనబుల్ బెయిల్స్ అనమాట అవి. అది అవ్వట్లేదు అన్నప్పుడు ఈ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసేసి ఉంటారు, క్యాన్సిల్ చేసేసారు. సో మళ్ళీ జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు రావాలి అంటే కష్టము. తర్వాత మళ్ళీ ఆయన అంటే కష్టము అని ఏం లేదు, ఆయన ప్రొఫెషన్ ఆయన చేసుకుంటే ఆయన ఎప్పుడు ఇదే కేసు ఉండిపోదు కదా. హిట్ అయితే ఇదేదో క్లోజ్ అయిపోయి చక్కగా ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఆయన షోస్ అవి చేసుకున్నాడంటే నేషనల్ అవార్డ్స్ ఎప్పుడైనా వస్తాయి. రావు అంటే ఒకసారి ఇలా రిమార్క్ ఉంటే మళ్ళీ అలా వస్తాయంట అని చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు కేసు పెట్టిన వెంటనే వాళ్ళని మనం నిందితులుగా నిర్ణయించకూడదు. కొన్ని కేసుల్లో ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా అయ్యి వాళ్ళు కలిసిపోయారు అనుకోండి, ఆ కేసు కంటిన్యూ ఉండదు, ఇంకా కొట్టేస్తారు. అప్పుడేంటి మళ్ళీ వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళ అనుకున్న వాళ్ళ పనులేవో అవి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళకి వెళ్తారు. అది కనుక కంటిన్యూ ఉంది, దాని మీద మళ్ళీ శిక్ష ఏదైనా పడితే అది ఉంటుంది ఇంపాక్ట్. ఆయన కేసుకి దానికి సంబంధం లేదు, అది జరుగుతూ ఉంటాయి. మానవ సహజం కదమ్మా. ఏదో తప్పు చేసాడో, ఆ అమ్మాయి తప్పు చేసిందో, ఏదో అయ్యింది, బయటకు వచ్చారు, బయట తప్పు జరిగింది, కేసు అయ్యింది, కోర్టుకు వెళ్ళారు. ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఆయన ముద్దాయి అని అనుకోవడానికి లేదు. అంటే ఈ కేసు అయి ఉండడం వల్ల అలా క్యాన్సిల్ అయిందంట, లేకపోతే ఏ కేసు పడినా కూడా క్యాన్సిల్? ఈ కేసు ఆ కేసు అని కాదు, ఈ కేసు కొంచెం చాలా సివియర్ ఉంటుంది. ఎందుకంటే పోక్సో కేసులో మీకు 10 years పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, జైలు శిక్ష. వెంటనే విడుదలైపోతారు అని ఉండదు. తర్వాత దీనికోసం బెయిల్ ఇచ్చారు కదా, కండిషనబుల్ బెయిల్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఆయన రాస్తాడో రాడో, ఇవన్నీ ఇంటర్ లింక్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ ఛానల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఎస్కేప్ అయ్యారే అనుకోండి, కష్టం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ముద్దాయిల్ని బయటికి వదలరు. అవి ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేసేసేయండి అంటారు. అందుకే అది క్యాన్సిల్ అవ్వగానే బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడైతే నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిందో ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ ఉంటుంది, కోర్టు ప్రాసెస్. ఆయన బెయిల్కి వేస్తారు. బెయిల్ మీద రావచ్చు కదా, వచ్చాడు అని అంటే ఆ సివియారిటీని బట్టి చూసి బెయిల్ వేసుకున్నాక వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఏమైనా కాంప్రమైజ్ అయ్యి మాట్లాడి చేసి ఏవో ఉంటాయి, వాళ్ళ ఒప్పందాలు ఏంటో మనకి తెలియదు. సో వాళ్ళ ఒప్పందాలు ఏమున్నాయో అవన్నీ మాట్లాడుకుని, ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంది అంటే ఆయన కేసు క్లోజ్ చేసుకుని అంతే మళ్ళీ ఎందుకు అవార్డు అచీవ్ అవుతాడు నేషనల్ అవార్డుకి. ఆయన ప్రొఫెషన్ ఆయన ఎందుకు వదులుకుంటాడు? వదులుకోకూడదు కదా, ఎవరి ప్రొఫెషన్ వదులుకోకూడదు. ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రాదు. సో ఏంటంటే సెలబ్రిటీస్ అవని అమ్మ, వేరే ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి మనకి ఏదైనా రిమార్క్ వచ్చింది అంటే చాలా కష్టం, అది కడగడానికి చాలా కష్టపడాలి. ఆయన ఆ మెట్లన్నీ ఎక్కడానికి ఎంతో కష్టపడి ఉంటాడు, ఎంతో మంది కాళ్ళు పట్టుకుంటే కానీ ఆ స్టేజ్కి రాడు. సో మళ్ళీ ఇది వైకుంఠపాలి ఆట అయిపోయింది, కింద పెట్టుకొచ్చేసాడు. మళ్ళీ ఈ పాములు, ఈ నిచ్చెనలు ఇవన్నీ ఎక్కుకుంటూ వైకుంఠానికి వెళ్ళాలి, అంతే కదా. సో లెందీ ప్రాసెస్, వెళ్ళొచ్చు రావచ్చు చెప్పలేము. కాకపోతే ఇప్పటి వరకు
బెయిల్ మాత్రం క్యాన్సిల్ అయింది. మళ్ళీ వాళ్ళ ప్రెజెంట్లోనే ఉంటారు, అది కంటిన్యూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.